15 గంటల్లో దొంగతనం కేసు ఛేదించిన పేట్ బషీరాబాద్ పోలీసులు. పేట్ బషీరాబాద్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వివరాల్లో తెలిపిన డీసీపీ కోటిరెడ్డి వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెలగపూడి భవానీ శంకర్ లక్ష్మీనగర్ కాలనీలో కొంపల్లో నివాసం ఉండే ఒకరి ఇంట్లో తాళాలు పగలగొట్టి 52,50,000 దొంగతనం జరిగిందని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంతో ఈ రోజు నిందితుడు ఆనంద్ను తన సొంత ఊరు మెదక్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడిని విచారించగా తాను 24వ తారీఖు డబ్బు తీసినట్టు 52,50,000 రూపాయలు దొంగిలించగా అందులో 9 లక్షలు ఖర్చు కాగా మిగతా 43 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించి పేట్ బషీరాబాద్ పోలీసులు రివార్డులు అందజేశారు. నిందితుడిని అదుపులో తీసుకున్నాక రేపు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ శ్రీనివాసరెడ్డి, పేట్ బషీరాబాద్ సిఐ డిఐ దుందిగల్ రెడ్డి, బషీరాబాద్ పోలీసులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయిందని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా సిఐ విజయవర్ధన్, పేట్ బషీరాబాద్ సిఐ, పేట్ బషీరాబాద్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళడం, వాళ్ళ టీం తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు, అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని, ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా. కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోలేజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైటే చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు మధ్యాహ్నం వరకు మనం కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం 43 లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిస్ప్లేలో పెట్టినటువంటి 43 లక్షలు, అవి 43 లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్గా రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే క్యాష్ ఉందో సుమారుగా మనకి 9 లక్షలు, ఈ 9 లక్షలు అతను కొన్ని ఖర్చు పెట్టుకోవడం, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇది 22న అతను చూసుకోవడం జరిగింది. ఓనరు 22న అమౌంట్ ఉన్నాయి, మధ్యలో చూసుకోలేదు. తర్వాత 26వ తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్నది అనేది మనకు సమాచారం ఇచ్చాడు. అంటే 22 నుంచి 26 మధ్య జరిగింది. అంటే ఇతను నేరస్తుని మనం పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 24న అతను అఫెండ్ చేసినాడు. ఈ యొక్క 2-3 డేస్ గ్యాప్లో అతను రిమైనింగ్ 9 lakhsలో కొంత ఖర్చు పెట్టడము, కొంత అప్పులు తెచ్చుకోవడము, కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా మనం అదుపులో తీసుకోవాలి. అతని దగ్గర ఇంటాక్ట్ ఉన్న ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఈరోజు అతను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ అమౌంట్, ఇంకా పాత నేరాలు ఇంకేమైనా చేశాడు అనే దాని మీద కూడా మనం డీటెయిల్గా వెళ్ళడం జరుగుతున్నది. మరి ఈ కేసులో మా అడిషనల్ డీసీపీ పురుషోత్తంతో పాటు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సిఐ విజయవర్ధన్, డిఐ విజయ్, తర్వాత వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా దీంట్లో కూడా సిసిఎస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సిసిఎస్ మరియు లోకల్ పోలీసు జాయింట్గా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా సిపి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీరికి కూడా తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.